రాజకీయాలలో త్యాగాలు చేయడానికి ఎవరు రారన్నారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. సిట్టింగులను మార్చకపోవడం వల్లే అక్కడ కేసీఆర్ ఓడిపోయారని, మార్చితే ఇక్కడ జగన్ గెలుస్తారని అనుకోవడం కూడా సరికాదన్నారు. సీటు లేదని చెప్పాలంటే దానికి చాలా అనుభవం ఉండాలన్నారు. అటువంటి అనుభవం జగన్కి ఉందని తాను అనుకోవడం లేదన్నారు. చాలా అతని మనసును ఒప్పించి చేసి మార్చడం అంటే చాలా కష్టమైన పని. జగన్మోహన్ రెడ్డి గారు ఆ టాక్టిక్స్ ఉంది నేను అనుకోవట్లే. దానికి చాలా టాక్టిక్స్ కావాలి ఒక మనిషిని. ఎందుకంటే ప్రతివాడు రాజకీయంలోకి వచ్చే ప్రతివాడు ఫస్ట్ ఆలోచించేది తన గురించి. నా పోస్ట్ ఏంటి, నా పరిస్థితి ఏంటి, నా భవిష్యత్తు ఏంటి. ఎమ్మెల్యే కానివ్వండి, వార్డు మెంబర్ కానివ్వండి, ఎవడన్నా సరే నువ్వు నా కోసం త్యాగం చేయండి. పైకి చెప్తారు మేము మహాత్యాగాలు చేస్తున్నామని. త్యాగం చేయడానికి ఎవరు రారండి. ఇదొక అధికారం కోసం ఆ పట్టు ఉండాలని, ఒక లీడర్షిప్ క్వాలిటీ. వీడి దురదృష్టం కొద్దీ వీడు వార్డు మెంబర్ లెవెల్లోనే లీడర్షిప్ అయ్యాడు. ఇంకొకటి సీఎం, ఇంకోటి పిఎం అవుతాడు. ఇది మాత్రం మనసులో ఆ భావన మాత్రం సేమ్ అలాగే ఉంటుంది. సో ఇది చాలా పెద్దది. 100 సీట్లు మారుస్తారని, 80 సీట్లు మారుస్తారని మీరు పేపర్లో రాస్తున్నారు. అది నిజమైతే చాలా ట్యాక్ట్ఫుల్గా చేయాలి తప్ప, లేకపోతే చాలా ఎందుకంటే వెళ్ళే ప్రతివాడు కొన్ని ఓట్లు తీసుకుపోతాడు. మీ పార్టీకి వచ్చే ఓట్లు కొన్ని తీసుకుపోతాడు. అతను తీసుకుపోయినా పర్వాలేదు, కానీ కొత్తవాడి వల్ల అంత రెట్టింపు ఓట్లు వస్తాయి మనకి అనుకుంటే తీసుకోవాలి తప్ప, మీరు బాగోలేదు వాడికి బాగోలేదు అని అంటే మాత్రం ఎవరికి బాగుండదు. ఎందుకంటే అంత జగనే కదా. ఎవరన్నా ఎమ్మెల్యేకి ఏమన్నా హక్కులు ఉన్నాయా? ఏం లేవు. జగన్ డైరెక్ట్ వాలంటీరు. వాలంటీర్కి టికెట్లు ఇచ్చేస్తే అది వేరే విషయం. వాలంటీర్లుగా ఇస్తున్నాం టికెట్లు అంటే. పార్టీ కార్యకర్తలు, పార్టీ ఇది వ్యవహారం లేదు, ముందు నుంచి లేదు జగన్కి. లేకపోయినా ఎలక్షన్ నెగ్గాడు. ఫస్ట్ ఎలక్షన్ 14 ఆల్మోస్ట్ నెగ్గేశాడు, 19 నెగ్గాడు. అందుకని చేసేది నా ఐడియా అయితే మాత్రం ఇంకా చాలా ట్యాక్ట్ఫుల్గా చేయాలి దీన్ని. ఏం చేస్తున్నారో నాకు తెలియదు, కానీ టిక్కెట్లు మార్చడం అనే ప్రక్రియ మాత్రం, టిక్కెట్లు మార్చకపోతే కేసీఆర్ ఓడిపోయాడు, టిక్కెట్లు మార్చి ఇక్కడ ఓడిపోయాడు అన్నది రాకూడదు.